ఏవీస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెన్ హాస్పిటల్. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నా పేరు వలి. ప్రస్తుతం నాతో పాటు ఉన్నారు విజయ బంగారు గారు, మోటివేషనల్ స్పీకర్ అండ్ లాంగ్వేజ్ ట్రైనర్. మేడంతో మాట్లాడదాం. మేడం నమస్తే. నమస్తే వలి గారు, బాగున్నారా? బాగున్నాను మేడం, మీరు ఎలా ఉన్నారు? బాగున్నానండి. మీతో ఫస్ట్ వీడియో చేస్తున్నాను, ఐఎమ్ వెరీ హ్యాపీ. మై ప్లెజర్. మేడం, ఈ మధ్యకాలంలో మనం పేపర్లో చూసినా లేకపోతే సోషల్ మీడియాలో వార్తలు చూసినా ఎక్కువగా జరుగుతున్నాయి. తల్లులు తాము చనిపోతూ పిల్లల్ని కూడా చంపేస్తున్నారు. అంటే కన్న పేగు బంధం ఏమైపోతుంది అన్న ఒక చర్చ బాగా వినిపిస్తోంది. సో మొన్న కూడా భర్త షాపింగ్కి తీసుకువెళ్ళలేదని, ఇక్కడ బోర్బండ్లో జరిగింది, షాపింగ్కి తీసుకువెళ్ళలేదని ఆ కోపంతో పిల్లల్ని గొంతు నులిమి చంపేసి ఆమె కూడా ఫ్యాన్ కూరేసుకుని చనిపోయింది. అంటే ఇవన్నీ ఏంటంటే వలి గారు ఆవేశంలో తీసుకుండే ఇదనమాట. అంటే ఇప్పుడు జనాలకు ఎలా అయిపోయిందంటే, నేను ఏం చెప్తా అది భర్తలు వినాలి అంతే. అది కరెక్టా కాదా, సమయము సందర్భం, ఒకవేళ అతను షాపింగ్, మీరు అన్నట్టుగా షాపింగ్ తీసుకెళ్ళమన్నారు, మరి అతనికి వీలైందో వీలు కాలేదో, బడ్జెట్ ఉందో లేదో, మళ్ళీ తీసుకెళ్తానని చెప్పాడో అది తెలియదు. డయాలసిస్ చేయించాలి, ఈ రోజు కుదరదులే, మళ్ళీ అదే చెప్తున్నా. ఏదైనా సరే, వాట్ ఎవర్ ద రీజన్ ఈజ్ దేర్, నేను చెప్పింది నువ్వు వినాలి అంతే. ఇంకా మీరు ఇది చాలా పెద్ద కారణం. నేను కొన్ని రోజుల కిందట విన్నాను, ఆవిడ రాగా, ఆ పాప తన ఆఫీసులో పనిచేసి ఇంటికి వచ్చాడు, రాగానే ఆవిడ మజ్జిగ చేసి ఇచ్చింది, మజ్జిగ తాగమంటాడు. నేను ఇప్పుడు మజ్జిగ తాగనంటే సరిపోయింది ఊరేసుకొని. అంటే అంతే, ఇంకా దానికి ఏం పెద్ద రీజన్ ఏమి లేదు. అంటే జనాలకి చావు అంటే అసలు దానికి ఒక విలువ, దానికి ఒక, అంటే ఇది చాలా, జీవితం అంటే చాలా, మనము చాలా ఇంపార్టెంట్, మనం బతకడానికి వచ్చాం ఈ ప్రపంచంలోకి అనేది ఆలోచించకుండా ప్రతి దానికి చావే. మీరు అన్నట్టుగా తల్లి అంటే ఏంటండి వలి గారు? అంటే ఎవ్వరు ఎన్ని అన్నా కూడా తల్లి అంటే మనకొక రక్షణ కవచం లాగా కదా, మనకొక గాడ్ లాగా. ఎక్కడ ఏమైనా చూడండి, మీకు 50 ఏళ్ళు వచ్చినా, నాకు 80 ఏళ్ళు వచ్చినా, ఇంకొక వచ్చినా కూడా అమ్మ అంటాం ప్రతి దానికి. ఎందుకంటే ఏ కష్టం వచ్చినా అమ్మ అంటే నన్ను ఆదుకుంటుంది, ప్రతి దానికి నాకు అమ్మ అనేది తోడు నీడగా ఉంటుంది అనుకుండే రోజులు పోయాయి, టోటల్గా పోయాయి అనే చెప్పుకోవచ్చు. అంటే ఇప్పుడు జరుగుతున్న పరిణామాలను బట్టి అవి పోయాయి. ఏంటంటే తను పోవాలని నిర్ణయం తీసుకున్నప్పుడు తను పోకుండా పిల్లలు ఇప్పుడు ఈ మధ్య ఒక 3-4 ఇయర్స్ నుంచి ఇది ఎలా అయిందంటే, చూడండి, నీ కష్టానికి, నీ కష్ట సుఖాలకు, నువ్వు చేసిన తప్పొప్పులకు, నీకు వేరే వాళ్ళకు పడనప్పుడు దానికి పిల్లలు ఎలాంటి సంబంధం చెప్పండి? తల్లి దగ్గర పిల్లలు ఎలా ఉంటారంటే పక్షులు కదా, తల్లి దగ్గర ఎలా అతుక్కొని ఉంటారో, ఏదైనా సరే మా అమ్మ నన్ను రక్షిస్తుంది, అమ్మ దగ్గర ఉంటే నేను సేఫ్, అమ్మ దగ్గర ఉంటే నాకు ఏమీ కాదు. ఎవ్వరు ఎంతమంది వచ్చినా కూడా అంటారు కదా, మేరే పాస్ మా హై అన్నట్టుగా. మీ దగ్గర కొన్ని కోట్లు ఉన్నాయి అంటే, నీ దగ్గర కోట్లు ఉన్నాయేమో, ఇంకా అంతకంటే ఎక్కువ ఉందేమో, కానీ నీకు అమ్మ లేదు, నాకు అమ్మ ఉంది అని చెప్తాడు ఒకసారి కదా. అమ్మ అంటే అంత ఇంపార్టెంట్, అంత మన జీవితంలో మళ్ళీ చెప్పినట్టుగా ఆమె మనకు ఒక రక్షణ. అలాంటిది ఇప్పుడు అంటే ఈ మధ్య కాలంలో తల్లి అనగానే పిల్లలు కూడా ఎలా అంటే భయపడాల్సిన పరిస్థితి ఉంది. ఈవిడ ఎప్పుడు ఎవరితో పోట్లాడుతుందో, ఎవరితో గొడవలు ఉన్నాయో, లేకపోతే ఎటువంటి డిప్రెషన్లో ఉందో, నన్ను చంపేస్తుందేమో అనేసి పిల్లలు కూడా రాను తల్లి దగ్గర ఉండడానికి భయపడే రోజులు వస్తూ ఉన్నాయన్నమాట. ఇప్పుడు మీకు ప్రాబ్లమ్స్ ఉంటే మీరు ఆలోచించుకోండి. ఇప్పుడు అంటే బతకడానికి నీకు ధైర్యం లేదు, కానీ నీ పిల్లలకు ధైర్యం ఉంటుందేమో కదా. ఆ పిల్లల్ని కూర్చోబెట్టి, అమ్మ మనకి ఈ సమస్య వచ్చింది అంటే పిల్లలు, అమ్మ ఏం పర్వాలేదు. ఇప్పుడు ఈ కాలంలో నిజంగా ఈ పిల్లలంతా చాలా ధైర్యస్తులు. పర్లేదమ్మా, నీకెందుకు, నాన్న కొడుతున్నాడా, పదా మన ఇద్దరం వెళ్ళిపోదాం, నేను సంపాదిస్తున్నా, నేను సుఖంగా ఉందామనే పిల్లలు కూడా చాలా మంది ఉన్నారండి. అంతేగాని చనిపోవడం అనేది దేనికి, ఏ సమస్యకు ఆమె ఎందుకని పిల్లల పట్ల ఆ విధంగా ప్రవర్తన కలిగి అంటే ఎందుకంటే ఇప్పుడు తన హస్బెండ్ మీద కోపం అండి, హస్బెండ్ మీద కోపం. ఆ కోపం ఎలా తీర్చాలి? జీవితాంతం అతను బాధపడుతూ ఉంటే ఈవిడికి సంతోషం. ఆ బాధ ఎలా పడాలి? వాళ్ళిద్దరికీ కలిగిన సంతానాన్ని చంపేస్తే అతను, అంటే ఆమె చనిపోతూ అతన్ని ఏ విధంగా బాధపడ్డా జీవితాంతం అతను బాధపడాలి.
సో అందుకని అంటే అలా ఆలోచించాలా, లేకపోతే నేను లేకపోతే నా పిల్లలు ఎట్లా బతుకుతారో, నేను లేకపోతే ఉండొచ్చు. వీళ్ళు అసలు సంతోషంగా ఎలా అది ఉండగలరు? అది కూడా ఒక రీజన్. కానీ అలాంటప్పుడు ఏం చేయాలంటే, నేను లేకపోతే నేను లేకపోతే నా పిల్లలు బతకలేరు అన్నప్పుడు, నా హస్బెండ్ లేకపోతే నా హస్బెండ్ నా మాట వినలేదండి, పోనీయండి మాట వినలేదు, ఈమె ఏదో కొనమన్నాడు, ఎక్కడికో తీసుకెళ్ళమన్నాడు, లేకపోతే ఏదో తగాదాలు వచ్చినాయి, అలాంటప్పుడు నీ పిల్లల్ని తీసుకొని నువ్వు ధైర్యంగా బతకొచ్చు కదా. చావడానికి ఉన్నంత ధైర్యం నీ పిల్లలతో పాటు ఉండాలి కదా. అమాయకమైన పిల్లలు ఏం చేస్తారండి, వాళ్ళు ఏం చేయలేరు కదా. అలాంటి పిల్లలను ప్రతి ఒక్కరు, ఇప్పుడు మనము కొన్ని రోజుల కిందట ఒక తల్లి ఆవిడ ట్రైన్ దగ్గరికి తీసుకెళ్ళింది పిల్లల్ని, అమాయకమైన పిల్లలు, అమ్మ రా బయటికి రా అంటే ఆ పిల్లడు చెప్తా ఉన్నాడు, అమ్మ నాకు ఎగ్జామ్ ఉంది రేపు అంటే, పర్వాలేదని తీసుకెళ్ళింది. మరి లాస్ట్ మినిట్లో ఏం చేస్తుంది, ట్రైన్ కింద తోసేసి ఆమె చనిపోయింది. అవును కదా. మరి వీటన్నిటికీ కారణం ఏంటంటే తల్లులు ఒక మంకు పట్టేసి అంటే ఏవైనా కారణం, మళ్ళీ చెప్తా, ఏవైనా ఉండొచ్చు కారణం, వాళ్ళకి హెల్త్ ప్రాబ్లమ్స్ ఉండొచ్చు, హస్బెండ్తో గొడవలు ఉండొచ్చు, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉండొచ్చు, ఏమున్నా కూడా పిల్లలను చంపే హక్కు మీకు లేదండి కదా. ఎవరు చంపే హక్కు లేదు, అట్ ది సేమ్ టైం మీకు చనిపోయే హక్కు కూడా లేదు. మనం ఈ ప్రపంచంలోకి భగవంతుడు మనల్ని పంపించింది బతకమని పంపించాడు. ఇప్పుడు ఈ కేసులో మేడం చిన్న పిల్లలు వాళ్ళు అసలు ఏంది, కొంతమందికి మాటలు కూడా రావు, చిన్న పిల్లల్ని గొంతు నులిమేసి చాలా కసిగా తల్లి చంపేస్తా ఉంది. అవునవును. ఇక్కడ మీరు ఇప్పుడు చెప్పిన ఎగ్జాంపుల్ కొద్ది రోజుల క్రితం రైల్వే ట్రాక్ దగ్గర అంతే కదా, వాళ్ళు ఇంటర్మీడియట్ చదువుతున్నారు మేడం, చదివే పిల్లలు వాళ్ళు, వాళ్ళకి తెలివి ఉంది, ఇది కరెక్ట్ కాదని చెప్పే నేర్పరితనం ఉంది. కానీ ఇప్పుడు మనం ఏమంటున్నామంటే తల్లి చెప్పిన మాట, ఇంకొకటి వీళ్ళని ఎలా చేస్తారంటే వలి గారు, ఇప్పుడు ఏదైనా ఇప్పుడు ఆవిడ విషయంలో అతని హస్బెండ్ ఇక్కడ ఉంటాడు, ఎక్కడో దుబాయ్లో ఉంటాడు కాబట్టి ఈ చుట్టుపక్కల వాళ్ళు ప్రతి ఆ తల్లి ఏమని వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుందంటే, నాన్న లేరు, మీకోసమే నేను నా లైఫ్ అంతా ఇది చేస్తున్నాను, మీకోసమే నేను బతుకుతున్నాను, సో కాబట్టి మీరు నేనేం చెప్పినట్టుగా మీరు వినాలి. ఎందుకంటే చుట్టుపక్కల వాళ్ళు, ఆమె పేరెంట్స్ వీళ్ళ పేరెంట్స్ కూడా, చూసావా నాన్న అంత లేకున్నా అంత దూరం ఉన్నా కూడా అమ్మ మీకోసమే కదా, మీరు అమ్మ చెప్పిన మాట వినాలి కదా అని కూడా ఈ పిల్లలను ఇది చేస్తారనమాట. సో అమ్మ ఏం చెప్పినా మనం వినాలి అనే దానికి వచ్చేసి కొంతమంది చాలామంది ఆ తల్లి ఏం చేస్తుందంటే వాళ్ళని అలా ఇన్ఫ్లుయెన్స్ చేసి అలా ఆమె వైపు తిప్పుకొని ఏం చెప్పినా కూడా సరే మా అమ్మ చెప్పింది కదా అనేసి పిల్లలను వాళ్ళు చంపేస్తున్నారు అనమాట. ఇది అసలు ఎంతవరకు కరెక్ట్ అనేది ఎవరికి వాళ్ళకి ఎక్కువ. అదే చెప్తున్నా కదా, మళ్ళీ చెప్పినట్టుగా ఈ పిల్లలు ఈ మధ్య కాలంలో భయపడుతున్నారు. ఎలా భయపడుతారంటే ఈ తల్లి దగ్గర ఉండడానికి కూడా, అంటే ఏది సేఫెస్ట్ ప్లేస్ అంటే అమ్మ దగ్గర, ఆ అమ్మ దగ్గర ఉండడానికి కూడా ఎందుకు భయపడుతున్నారంటే బికాస్ ఆఫ్ ఆల్ దీస్ రీజన్స్ అనమాట. సో వాళ్ళు కూడా ఒక్కసారి అంటే ఇప్పుడు ఇవాళ మీకున్న బాధ రేపు ఉండకపోవచ్చు కదా. ప్రతి సమస్యకు ఒక పరిష్కారం ఉంటుంది. ఒకవేళ మీకు ఇమీడియట్గా సొల్యూషన్ దొరకకుండా టేక్స్ టైం, కొంచెం టైం పడుతుంది. ఆ టైం లోపల మీకు ఓపిక ఉండాలి కదా. బంగారు భవిష్యత్తు ఉన్న పిల్లలు కదా, వాళ్ళు ఎంతో వాళ్ళకి భవిష్యత్తు మీరు ఒకవేళ జీవితంలో కొన్ని చూసి ఉండొచ్చు, ఆ పిల్లలకి ఏమీ తెలీదు, వాళ్ళు ఎన్నెన్నో చదువుకొని ఎంతో ఉన్నత స్థాయికి వెళ్ళాల్సిన పిల్లలను మీరు అంత కర్కశంగా చంపేస్తే ఆ పిల్లలు ఏం చేస్తారండి. ఇలాంటి తల్లులు బలహీన క్షణంలో ఆవేశపూరితంగా నిర్ణయాలు తీసుకుని పిల్లలను కూడా చంపుతున్నటువంటి ఇలాంటి తల్లులకి, ఇలాంటి ఆలోచన ధోరణి కలిగినటువంటి వాళ్ళకి ఒక తల్లిగా మీరు ఎలాంటి పరిష్కారం చూపిస్తారు? పరిష్కారం కాదు వలి గారు, నేనేం చెప్తానంటే మీరు ఒకసారి ఆలోచించుకోండి. ఒకసారి ఇప్పుడు నేను చనిపోతే నా పిల్లల్ని ఎవరు చూస్తారు అనే బదులు, నాకు ఇన్ని కష్టాలు వచ్చినా నా పిల్లల కోసం నేను బతుకుతాను అనేది ఇంకొక ఆలోచించుకోవచ్చు కదా. అలా ఆలోచించుకోవడం అసలు చంపడం ఉండదు, చచ్చిపోవడము ఉండదు. సో వీళ్ళు నేను పోతున్నా, నా పిల్లల్ని ఎవరు చూడరు అంటే నీకున్నంత డిప్రెషను, నీకున్నంత అంటే మనోధైర్యం లేకపోవడం అనేది పిల్లలకు ఉండొచ్చేమో. రేపు పొద్దున పెరిగి పెద్ద అయిన తర్వాత వాళ్ళు ధైర్యంగా బతుకుతారేమో. నువ్వు వాళ్ళ జీవితాన్ని నాశనం చేయడానికి నువ్వెవరు, నీకు అర్హత లేదు కదా. అంటే ఎస్, ప్రపంచంలోకి రావడానికి తల్లి ప్రధాన కారణం. అలా అని వాళ్ళని చంపడానికి కూడా మీకు ఎటువంటి హక్కు లేదు. వాళ్ళకి అన్ని రేట్లు మాకే ఉన్నాయి అనుకుంటున్నారు తల్లులందరూ. అవునండి, నేను కన్నాను కాబట్టి పెంచుతున్నాను కాబట్టి చంపే హక్కు కూడా నాకు ఉందని కన్నంత మాత్రాన్ని మీకు చంపే హక్కు లేదండి. చంపే హక్కు ఎవరికీ లేదు. మీరు అంటే నేనేం చెప్తున్నా అంటే అసలు మీరు కూడా చనిపోకండి. చనిపోయేది ఎప్పుడైనా సరే ఆవేశంలో మీరు అంటే ఇప్పుడు అతని మాట వినలేదు, లేకపోతే మీకు ఏదో డిప్రెషన్ నుంచి అందులో నుంచి బయటికి రావడానికి కొంచెం ఒక్కసారి మీరు క్షణం ట్రై చేస్తే మళ్ళీ అరే నేను ఈ టైంలో ఇది చాలా చిన్న సమస్య కదా, పోనీ మా ఆయన పోట్లాడాడు, నా మాట వినలేదు, ఏదో చేశాడు, నా పిల్లలు ఉన్నారు కదా, అరే ఇంత మంచి పిల్లలు నేను ఎంత ఇది చేశాను నేను అనేసి బాధపడాల్సిన క్షణాలు వస్తాయి. కాబట్టి ఏం చేయాలంటే ఎవరైనా సరే ఒక్కసారి ఆలోచించుకోవాలి. ఏ తల్లి అయినా సరే ఆలోచించుకుంటే, అంటే ఇన్ని సమస్యల ముందు
ఈ సమస్య చిన్నది కదా అని ఆలోచించుకోలేకపోతున్నారు అనమాట. ప్రతి దానికి చావు అంతే, నేను చనిపోతా నా పిల్లల్ని చంపేస్తా. సో ఈ కక్ష అంతా ఎవరి మీద తీర్చాలి? హస్బెండ్ మీద తీర్చుకోవాల్సింది. అతను చెప్తున్నాడు నా తండ్రికి డయాలసిస్ ఉంది, దాని తర్వాత బయటికి తీసుకెళ్తారంటే వినట్లేదు, చనిపోతుంది. మరి ఏదో ఆస్తి తగాదాలు వచ్చి, లేకపోతే ఏదో ప్రాబ్లం వచ్చింది, ఆడపడిచేదో అన్నది, అత్తగారు ఏదో అన్నది, హస్బెండ్ అన్నట్టే పిల్లలు చంపడం. మరి ఆ పిల్లలు ఎక్కడికి వెళ్తారండి? ఇప్పుడు ఇవాళ ఇంకొక సంఘటన ఏంటి, యాదగిరి గుట్ట దగ్గర జరిగింది ఇదే. ఆవిడికి 15 సంవత్సరాల కిందట పెళ్ళయింది, ఇద్దరు పిల్లలు, అమ్మాయికి 14 సంవత్సరాలు. ఆమెకి ఏదో కొంచెం డిప్రెషన్ ఉందంట. సరే అక్కడికి కూడా మందులు వేసుకోమంటే వేసుకోక ఇలా చాలా ప్రాబ్లం చేసింది. రాత్రి ఏం చేసింది, పక్కన పడుకున్న అమ్మాయిని కత్తి పెట్టి గొంతుకోసి చంపేసి ఆ పక్కన అబ్బాయిని కూడా చంపబోతుంటే చాలా కేకలేసి అబ్బాయి బయటకు వచ్చేసి తప్పించేసుకున్నాడు. మరి అంటే ఏం చెప్తాం చెప్పండి దీనికి? ప్రతి దానికి చనిపోతున్నారు, ప్లస్ ఇంకొకటి ఇప్పుడు అంటే లేటెస్ట్ డెవలప్మెంట్ అయితే పిల్లలు చంపేస్తున్నారు. అది ఎంతవరకు కరెక్ట్ అనేది ప్రతి తల్లి ఆలోచించుకోవచ్చు. తల్లి అంటే సహనానికి మారిపేరు. ఈ భూదేవికి ఎంత ఓపిక ఉందో అంత ఉంది. సో తల్లి అనగానే మనం ప్రతి క్షణం కంటికి రెప్పలాగా కాచేది. హస్బెండ్తో గొడవలు వచ్చినా, ఫైనాన్షియల్గా ప్రాబ్లమ్స్ ఉన్నా, హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా పిల్లల కోసం బతుకుతుందమ్మా ఆమె. అట్లాగే పిల్లలు ఏంటమ్మా నీకు ఇన్ని బాధ? లేదు, నా పిల్లల కోసం నేను బతుకుతున్నాను, నాకు ఎవ్వరూ లేరు అనే తల్లులు చాలా కనుమరుగైపోయి ఇప్పుడు ఏ ప్రాబ్లమ్స్ వచ్చినా చనిపోతా, చంపేస్తా అని అన్నారు. కాబట్టి ప్రతి ఒక్క తల్లి ఒక్కసారి మీరు ఆ పిల్లల్ని తీసుకురావడానికి, ఈ భూమి మీదకి తీసుకురావడానికి ఎంత కష్టపడ్డారు. మరో జన్మ అన్నట్టుగా మీరు వాళ్ళకు జన్మనిచ్చారు. కాబట్టి దయచేసి మీ ఆవేశాలకు, మీ కోపతాపాలకు పిల్లను దయచేసి బలి చేయకండి. ప్లస్ మీరు కూడా బలి కావద్దు. ప్రతి దానికి ఒక సమస్యకు ఒక పరిష్కారం ఉంటుంది. అంత సమస్యగా ఉన్నప్పుడు ఒక్కసారి ఎవరితోనో షేర్ చేసుకోవడానికి కూడా ట్రై చేయండి. బాగా చెప్పారు మేడం. థ్యాంక్ యూ. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.